వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మీరెప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. యాజ్ ఎక్స్‌పెక్టెడ్ టుడే. అంటే ఇప్పుడు మిడ్‌నైట్ అయినా సరే నేను వీడియో చేసి మీకు ఈ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. దాంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఏపీ ఎస్పీడీసీఎల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్తే దాంట్లో ఏడబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు వెబ్‌సైట్ నుంచి ఈ పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినియర్స్ ఫర్ ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ ఈ పర్టిక్యులర్ పీడిఎఫ్‌లో కేవలం ఏపీ ఎస్పీడీసీఎల్‌కి సంబంధించిన నంబర్ ఆఫ్ పోస్ట్ మాత్రమే ఇచ్చారు. అయితే మనకి ఇది కామన్ ఎగ్జామ్‌గా ఉండబోతుంది. జెన్‌కోకి, ట్రాన్స్‌కోకి కూడా కలిపి గేట్ టైప్‌లోనే ఇక్కడ కూడా నార్మలైజేషన్ చేయబోతున్నారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఒకరు ఈరోజు పేపర్ రాస్తే, ఒక నెక్స్ట్ డే పేపర్ రాస్తారు. పేపర్ అనేది అందరికీ కామన్‌గా ఉండకపోవచ్చు. స్టిల్ దాన్నెలా నార్మలైజ్ చేస్తారు? యావరేజ్ ఎలా చేస్తారు? దాని గురించి ఇంట్రెస్టింగ్‌గా మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ కూడా ఆల్‌మోస్ట్ పాత ఎగ్జామ్ లాగే ఉంది. కాకపోతే కొన్ని జనరల్ అవేర్‌నెస్‌లో చేంజెస్ ఉన్నాయి. ఆహ్, ఆ విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఐ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ వెయిట్. ఇప్పుడు ఆహ్, సో ఫస్ట్ వ్యూ పాయింట్స్‌లో వాళ్ళు చెప్పింది జస్ట్ ట్రాన్స్‌పరెన్సీ కోసం మన ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ దే విల్ మెయింటైన్ ద పేపర్ విత్ అట్‌మోస్ట్ స్ట్రిక్ట్‌గా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ అవుతుంది. మీరు వర్రీ అవ్వద్దు అని చెప్పారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా. ఇక్కడ చూడండి, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీస్ ఆఫ్ ఏడబ్ల్యూఈ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్, టెలికాం కానీ and electrical also. Notified by AP Transco, AP EPDCL, AP CPDCL, SPDCL, and GENCO. So, candidate selected through common recruitment exam shall be allotted to the respective utilities against the vacancies notified by them based on the merit, rule of reservation, and preferences exercised by the candidates. అంటే మన ఎంసెట్ లో కౌన్సిలింగ్ లో ఎట్లా అయితే నాకు ఈసీ కావాలి, ఎలక్ట్రికల్ కావాలి, మెకానికల్ కావాలని సెలెక్ట్ చేసుకుంటారో అట్లాగే మీరు మీ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, దాంతోపాటు మీ రిజర్వేషన్ కేటగిరీ, మీరున్న ఏరియా, ఎవ్రీథింగ్ బేస్ చేసుకుని మీరు జెన్కో కావాలా, ట్రాన్స్కో కావాలా అనేది మీరు ఆ ప్రిఫరెన్స్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. సో అకార్డింగ్ టు దట్ యూ విల్ బి గెటింగ్ ఇట్. ఇక్కడ ఎగ్జామ్ అయితే కామన్ గానే కండక్ట్ చేస్తున్నారు. సో ద ఆప్షన్ ఎక్సైజ్ ఆర్డర్ ఆఫ్ ద ప్రిఫరెన్సెస్ బై ద క్యాండిడేట్ ఇన్ హిన్ ఆన్లైన్ అప్లికేషన్ రిగార్డింగ్ ట్రాన్స్కో, ఈపీడీసీఎల్, పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్. మీకు అప్లికేషన్ సబ్మిషన్ టైంలో నేను ఒకసారి ఆ ప్రిఫరెన్స్ లో మీరు ఏది ప్రిఫర్ చేయాలి అనే దాని గురించి కూడా సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఏ పర్టిక్యులర్ దాంట్లో అయితే మీకు ఏ రోల్ ఉండబోతుంది, మీ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ నేచర్‌కి ఏది సూట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో, ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ షల్ బి ఫైనల్ అండ్ షల్ నాట్ బి చేంజ్డ్ లేటర్. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడే ఇది సబ్మిట్ చేసేయాలి. ఆ తర్వాత మార్చుకోవడానికి ఉండదు. మనకి 30థ్ నుంచి ఇది స్టార్ట్ అవ్వబోతుంది. నేను చాలా సార్లు చెప్పాను. మన ఇంజినీర్స్‌కి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? 30వ తారీఖున స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? జూలై 22 ఎప్పుడో ఉందమ్మా అంటే, అప్పుడు చూసుకుందాం అనుకోవద్దు. 30న ఓపెన్ చేస్తే మీరు 30నే ఫిల్ చేసేయండి. 30నే ఫిల్ చేసేస్తే మనకు తలపోటు ఉండదు. సో 30థ్‌న ఓపెన్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా మీరు అప్లికేషన్ నోటిఫికేషన్‌కి అప్లై చేసేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎంటెక్ కౌన్సెలింగ్‌లో కూడా చూస్తాను. స్టూడెంట్స్ అందరూ మనం నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు. అప్పుడేదో బిల్ అవ్వలేదనో, పేమెంట్ రిసీవ్ అవ్వలేదనో మిస్ అవుతది. అప్పుడు బాధపడతా ఉంటారు. మీరు అట్లా చేయొద్దు దయచేసి. ఓకే. చలో లెట్స్ మూవ్. మీరు ఓన్లీ వన్ అప్లికేషన్ అప్లై చేయాలమ్మా. త్రూ కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ నోటిఫైడ్ ఫర్ ద పోస్ట్. ద ప్రిఫరెన్సెస్ ఎక్సైజ్డ్ పార్టిసిపేటింగ్ పవర్ యూటిలిటీస్ అండ్ జోన్స్ షెల్ బి ఫైనల్. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి 5% ఇస్తారు కాబట్టి అందులో 6 పోస్టులు ఉన్నాయి. లోకల్‌లో టోటల్ 95%లో 118 పోస్టులు ఉన్నాయి. టోటల్ బ్యాక్‌లాగ్ ఒకటి, టోటల్ వచ్చి 125. సో అట్లాగే సివిల్‌లో ఒక 6 పోస్టులున్నాయి. టెలికాంలో ఒక 4 పోస్టులున్నాయి అంతే. సో, సివిల్, టెలికాం వాళ్ళు మరీ అంత అంటే ఇందులో ఇంకా మనకి ట్రాన్స్‌కో, జెన్‌కో అన్నీ ఉన్నాయి కదా! వాటి వెబ్‌సైట్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావాల్సిందుంది. ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి ఈ పర్టిక్యులర్ దాంట్లో 125 పోస్టులున్నాయి. సో, లోకల్ అండ్ నాన్ లోకల్ గురించి మనకు తెలిసిందే కదా! యూ మస్ట్ బి బిలాంగింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ దోస్ రూల్స్ యూ కెన్ గో త్రూ. ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసరికి ఈసారి 18 నుంచి 42 ఇయర్స్ బై ద టైమ్ ఆఫ్ జూలై 1 2026కి మీ 42 కంప్లీట్ కాకుండా ఉంటే మీరు ఎలిజిబుల్. మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే మీరు 47 వరకు కూడా అప్లై చేయొచ్చు. అండ్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి మాక్సిమం ఎలిజిబిలిటీ లిమిట్ వచ్చి 52 ఇయర్స్ ఇచ్చారు. ఫైన్. సో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి అయితే మీకు రావాల్సింది యూ నీడ్ టు హ్యావ్ ఎ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ బై ఏఐసిటిఐ. ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఇది మనకు తెలిసిందే కాబట్టి ఇవి ప్రతి దాని గురించి నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్సే మనం డిస్కస్ చేద్దాం.
సో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ గురించి దే హ్యావ్ స్పెసిఫైడ్. యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. సో ఇక్కడ మీరు మినిమం క్వాలిఫైయింగ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మీరు సెక్షనల్ కట్ ఆఫ్ అని చెప్పలేదు గానీ, మినిమమ్ కట్ ఆఫ్ అనేది ఎంత అంటే మీకు 40% మినిమమ్ వచ్చుండాలి. మీరు జనరల్ కేటగిరీ అయితే. బీసీ, ఎస్సీ కేటగిరీలో అయితే 35 అండ్ 30% వస్తే ఇట్ ఈస్ గుడ్. ఓకే. మినిమమ్ అనేది జస్ట్ మినిమమ్ కంపల్సరీ కావాల్సింది. దాని తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ర్యాంకింగ్. సో రెమ్యునరేషన్ అండ్ స్కేల్ ఆఫ్ పేలో డ్యూరింగ్ ద ప్రొబేషన్ మనకి కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. స్కేల్ కాకుండా ఫిక్స్డ్ అమౌంట్ 75,000. ఆ తర్వాత మీ ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయాక 2 ఇయర్స్ తర్వాత మీకు స్కేల్ వస్తుంది. దిస్ ఈస్ ద స్కేల్ ఆఫ్ పే 86,245,29,100 అండ్ దిస్ ఈస్ ద పే యూ విల్ బి గెటింగ్ ఎ వెరీ గుడ్ హై పే, నో డౌట్ ఇన్ ఇట్. సో సిలబస్‌కొచ్చేసరికి ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ ఎక్కడయ్యానంటే, ద వే పీపుల్ ఆర్ స్పెసిఫైయింగ్ ద సిలబస్. ఒక్కసారి ఇంత నోటిఫికేషన్‌లో కొంచెం శ్రద్ధ పెట్టి సిలబస్ సరిగ్గా ఇస్తే స్టూడెంట్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అంటే తనకు చదవడానికి ఒక క్లారిటీ ఉంటుంది కదా అని నాకు అనిపిస్తా ఉంటుంది. ఇక్కడే కాదు, ఈవెన్ గేట్‌లో కూడా చాలా సార్లు సిలబస్ చాలా సింపుల్‌గా ఒక లైన్‌లో ఇచ్చేస్తారు. ఆ లైన్ అనేది పెద్ద చాప్టర్ అవ్వచ్చు, పెద్ద బుక్ అవ్వచ్చు, పెద్ద సబ్జెక్ట్ అవ్వచ్చు. బట్ అందులో ఏం చదవాలో అర్థం కాదు స్టూడెంట్‌కి. దాని నుంచి వచ్చే 1 మార్క్ కోసం. ఇట్లాంటివి ఇక్కడ కూడా జరిగినాయి. నేను చూపిస్తా చూడండి. బేసిక్ క్లెరికల్ మిస్టేక్స్ కూడా జరిగాయి ఇందులో. సారీ, ఐ షుడ్ నాట్ సే థట్. ఓకే. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌లో నెట్వర్క్ గ్రాఫ్, కేసీఎల్, కేవీఎల్, నోడ్, మెష్ మనం ఎప్పుడు చదివే నెట్వర్క్ అనాలిసిస్‌లో ఉండేవే అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్టెన్స్, ఏసీ ఫండమెంటల్స్, హార్మోనిక్స్, ట్రాన్సియెంట్స్, డీసీ, ఏసీ, టూ పోర్ట్ నెట్వర్క్స్, సైనసోయిడల్ అనాలిసిస్, రెసొనెన్స్, ఐడియల్ వోల్టేజ్, కరెంట్ సోర్సెస్, థెవెనిన్స్, నార్టన్ సూపర్పొజిషన్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్, టూ పోర్ట్ నెట్వర్క్స్, త్రీ ఫేజ్ అండ్ పవర్ మెజర్మెంట్స్. దిస్ ఈస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. అట్లాగే మెషిన్స్, పవర్ సిస్టమ్స్, యుటిలైజేషన్ అండ్ కంట్రోల్, మెజర్మెంట్, అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్, బీజేటీ, మోస్ఫెట్, బయాసింగ్, ఈక్వలెంట్ సర్క్యూట్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఆసిలేటర్స్ అండ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అండ్ కాంబినేషనల్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో మనకి మల్టీప్లెక్సర్, స్మిత్ ట్రిగ్గర్, ఏ టు డి కన్వర్టర్స్, ఆల్సో 8-bit మైక్రో ప్రాసెసర్ బేసిక్స్. సో ఇక్కడ మీకు కొత్త సబ్జెక్ట్ ఇక్కడ యాడ్ అయ్యింది. వాట్ ఈస్ దట్? 8-bit మైక్రో, వెరీ గుడ్. ఇక్కడ వన్ థింగ్ ఐ వాంట్ సే హ్యాపీలీ ఈజ్ ఇక్కడ 8-bit అని క్లియర్‌గా స్పెసిఫై చేశారు. సో మైక్రో ప్రాసెసర్ కోర్స్ నేను రేపే లాంచ్ చేస్తాను. మీరు ఎవరైనా ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఓన్లీ మైక్రో ప్రాసెసర్ కావాల్సిన వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ కావచ్చు. నో ప్రాబ్లమ్. సో 8-bit మైక్రో ప్రాసెసర్‌కొచ్చి దీని నుంచి యూ విల్ బి గెటింగ్ 8-bit మైక్రో ప్రాసెసర్ బేసిక్స్, ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ అండ్ ఇంటర్ఫేసింగ్. ఇది మొత్తం కలిపి ఒక 20 అవర్స్ సబ్జెక్ట్ ఉంటుంది. నా దగ్గర 25 అవర్స్ కోర్స్ ఉంది. 20 అవర్స్ చాలు. మీరు ఆ 20 అవర్స్ కరెక్ట్‌గా నా క్లాస్ అటెండ్ అయితే ఇందులోంచి ఏ క్వెషన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఈ 20 అవర్స్ కోర్స్ గురించి ఇంకొక పాయింట్ చెప్తున్నాను నేను. 80, 85 మాత్రమే చదవండి. ఇక్కడ వన్ థింగ్ ఈస్ వెరీ అప్రిషియబుల్ ఈస్ దే హావ్ స్పెసిఫైడ్ ఇట్ క్లియర్‌లీ యాస్ 8-bit. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అని రాసి వదిలేస్తున్నారు. అంటే ఎన్ని మైక్రో ప్రాసెసర్స్ చదువుతారు మీరు? ఎన్ని కంట్రోలర్స్ చదువుతారు? ఇక్కడ ఈసీ సిలబస్‌లో అదే జరిగింది. అందుకే నేను కొంచెం స్టార్టింగ్ చిన్న డిసప్పాయింట్‌మెంట్ చూపించాను మీకు. సో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ టెలికామ్. ఇక్కడ చూడండి. ఇక్కడ నెట్వర్క్ అనాలిసిస్ అన్నారు. ఇదంతా పెట్టారు. యాక్సెప్టెడ్. మరి ఇక్కడ ఏంటి సబ్జెక్ట్? ఈ సబ్జెక్ట్ పేరేంటి? ఇలాంటి క్లరికల్ మిస్టేక్ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో సిలబస్ స్పెసిఫై చేసినప్పుడు జరగడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. నేను ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయడానికి ఇష్టపడను. జరగకుండా ఉంటే బాగుండేది కదా! 4 ఇయర్ సిరీస్ అనేది సబ్జెక్టా? టాపిక్ కదా! సిగ్నల్స్ అండ్ సిస్టమ్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ చూడండి 4 ఇయర్ సిరీస్ అని రాసి కంటిన్యూయస్ డిస్క్రీట్ 4 ఇయర్ ట్రాన్స్‌ఫార్మ్స్ అని రాసారు. 4 ఇయర్ సిరీస్, ట్రాన్స్‌ఫార్మ్స్ ఒకటా? కాదు కదా! సో హౌ దే కెన్ స్పెసిఫై ఇట్ యాస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ ఆఫ్ హియర్ దే షుడ్ స్పెసిఫై ఇట్ యాస్ ఎ సిగ్నల్ సిస్టమ్. దెన్ దే షుడ్ స్పెసిఫై 4 ఇయర్ సిరీస్, కంటిన్యూయస్ డిస్క్రీట్ 4 ఇయర్ ట్రాన్స్‌ఫార్మ్స్, డీఎఫ్టీ, జెట్ ట్రాన్స్‌ఫార్మ్, దెన్ ఇట్ షుడ్ బి గుడ్, రైట్? సో అలాంటి బేసిక్ అంటే సిలబస్ ఫ్రేమ్ చేసేటప్పుడే అవి రాసేటప్పుడే ఇలాంటి మిస్టేక్స్ జరిగితే కొంచెం బాధ అనిపిస్తది. అదే మీకు ఎక్స్‌ప్రెస్ చేశా. సో ఇది ఈసీ వాళ్ళ సిలబస్ అమ్మా. ఈసీ వాళ్ళు ఆల్మోస్ట్ గేట్ సిలబస్సే ఉంది. మన కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ట్రాన్స్‌మిషన్ లైన్స్, యాంటీనాస్, మాక్సిమం ఈఎంఎఫ్‌టి ఎట్సెట్రా. ఈసీ వాళ్ళకి మనం కోర్స్ లాంచ్ చేస్తామా లేదా అనేది మిగతా ట్రాన్స్‌కో, జెన్‌కో అన్నిట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి దాని ప్రకారం మనం అప్డేట్ చేస్తాను. అయితే మీకు ఇక్కడ చూడండి మైక్రో ప్రాసెసర్‌లో ఇదొక్కటి నాకు నచ్చలేదు. మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్, ఆర్కిటెక్చర్ అండ్ అసెంబ్లర్స్, మెమరీ డివైసెస్. అసలు ఏంటిది? మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ ఎన్నుంటాయి? 85 చదవాలా? 86 చదవాలా? 8251 మన మైక్రో కంట్రోలర్ ఏది చదవాలి అనేది క్లియర్‌గా లేదు. మొత్తం ఉన్న మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్ మొత్తం చదువుతామా మనం? ఈసీ వాళ్ళకి స్పెసిఫై చేసిన సిలబస్‌లో చూడండి. ఇట్లాంటివే కొన్ని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే ఇట్లా స్పెసిఫై చేసినప్పుడు అదొక వాస్ట్‌నెస్ ఇస్తుంది. స్టూడెంట్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోతారు కదా! ఏం చదవాలనేది. అట్‌లీస్ట్
ఈ టాపిక్స్ చదవండి అని చెప్తే అదొక ఐ మీన్ ఇట్ విల్ గివ్ ఎ ప్రాపర్ డైరెక్షన్ ఫర్ ది ఆస్పిరెంట్స్. సో దిస్ ఇస్ ఫర్ సివిల్ ఇంజినీరింగ్. జనరల్ వి డోంట్ టచ్ దట్. లెట్స్ మూవ్. ఇప్పుడు అసలైన పార్ట్ వచ్చింది. మిగతా ఇదంతా కలిపి మనకి 70 మార్క్స్. 30 మార్క్స్‌లో కామన్ ఫర్ ఆల్. అది మీరు ఈసీ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, సీఎస్ఈ ఐ మీన్ సివిల్ ఇంజినీరింగ్ అవ్వచ్చు. ఏ కేస్‌లో అన్నా సరే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అనేది కామన్. క్వెషన్స్ ఆఫ్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ ఉండొచ్చు ఇందులో. ఇందులో రీజనింగ్ అండ్ జనరల్ అవేర్, సింబాలిక్, న్యూమరికల్ అనాలజీ, ట్రెండ్స్, వెన్ డయాగ్రామ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్. మళ్ళీ ఈ సిలబస్‌లో కూడా కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇది కూడా చాలా వాస్ట్‌గా ఉంది. ఇందులో ఎవ్రీథింగ్ రాసేసారు. మీకొచ్చే 7 మార్క్స్‌కి ఇందులో ఏదని చదువుతారు? ఓకే. సో చూడండి, క్వెషన్స్ designated to test the candidate's general awareness on the environment around them. Okay, its application to the society. Questions are also designated to test the knowledge of current events of such matters, everyday observation and experience in their scientific aspect as may be expected of an educated person. ఓకే. జనరల్‌గా మీ ప్రతిసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు కదా! మీ జనరల్ అవేర్‌నెస్‌ని మేము టెస్ట్ చేస్తున్నాము. మీ బయట జరిగే కరెంట్ ఈవెంట్స్ మీకు తెలుసా లేదా? నేచర్ ఎలా ఉంది అనేది మీకు తెలుసా లేదా? అనే దాన్ని టెస్ట్ చేసేలా క్వెషన్స్ ఉంటాయన్నారు. ఇట్స్ ఫైన్. కరెంట్ అఫైర్స్ తెలియాలి అట్‌లీస్ట్. బట్ ఇక్కడ చూడండి, ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ క్వెషన్స్ రిలేటెడ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలిసీ, పొలిటీ. ఓకే. సైంటిఫిక్ రీసెర్చ్. ఇక్కడ ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్‌లో మనం చదివేవన్నీ సబ్జెక్ట్స్ పేర్లు రాసేసారు. అందులోంచి ఏం చదవాలి? సో, మనకొచ్చే 5 మార్క్స్‌కి లేదా 7 మార్క్స్‌కి ఓకే. బేసిక్సే అడుగుతారు. అది అందరికీ తెలిసిందే. కానీ సిలబస్ ఇంత వాస్ట్‌గా స్పెసిఫై చేయడం వల్ల ఎక్కడో యాస్పిరెంట్స్‌కైతే ఇది సార్ట్ ఆఫ్ డిసప్పాయింట్‌మెంట్. ఐ మీన్ సార్ట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. కొంచెం ఆ 5 మార్క్స్ ఇచ్చే చోట ప్రాపర్ క్లారిటీ ఇస్తే బావుంటుంది. బట్ స్టిల్ నో ప్రాబ్లమ్. విల్ సీ ద ప్రీవియస్ ఆఫ్ వేరియస్ ఏబీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ అండ్ వి కెన్ క్రాక్ ఇట్. నాట్ ఎన్ ఇష్యూ. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇది కూడా ఇంపార్టెంట్. ఎనీవే బేసిక్ ఇంగ్లీష్ ఇక్కడ కూడా ఇది బాగానే క్లియర్‌గా స్పెసిఫై చేశారు. ప్యాసేజెస్ ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ చూడండి, కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ బేసిక్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ సిఓ, కంప్యూటర్. సిఓ అనేది ఒక సబ్జెక్ట్ ఇక్కడ మామూలుగా చెప్పాలంటే. ఆర్గనైజేషన్ ఆఫ్ సిఓ అంటే మేబీ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ సింపుల్ బ్లాక్ డయాగ్రామ్. సిపియు అంటే ఏంటి? అవుట్‌పుట్ డివైసెస్ ఏముంటాయి? ఈ పర్టిక్యులర్ డివైస్ అవుట్‌పుట్ డివైస్ అవుతుందా? ఇన్‌పుట్ డివైస్ అవుతుందా? బోత్ అవుతుందా? అట్లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కంప్యూటర్ మెమరీలో ర్యామ్, రామ్, ప్రైమరీ, సెకండరీ అంతవరకే. వర్చువల్ మెమరీ, మెమరీ పేసింగ్ అంతవరకు వెళ్ళరు. మెమరీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? సో, బ్యాకప్ డివైసెస్, పోర్ట్స్, విండోస్ ఎక్స్‌ప్లోరర్, కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి ఒక 1000 ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. బట్ స్టిల్ ఎంతవరకు పాసిబులో అంతవరకు ట్రై చేయండి. సాఫ్ట్‌వేర్స్‌లో చూడండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంక్లూడ్స్ బేసిక్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్. వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ మెయిల్స్, వెబ్ బ్రౌజింగ్, సెర్చింగ్, డౌన్లోడింగ్, అప్లోడింగ్, మేనేజింగ్ అన్ ఈమెయిల్ అకౌంట్, ఈ-బ్యాంకింగ్, బేసిక్స్ ఆఫ్ networking, cyber security, protocols, network information security, hacking, virus, worms, trojan, and preventive measures. ఎవ్రీథింగ్ రాసేసారు అంతే. బట్ ఓకే, దీని గురించి కొంచెం బేసిక్ మెటీరియల్ దొరుకుతుంది. అది చదువుకుంటే సరిపోతుంది. బట్ చాలా ఎక్కువగా రాశారు కదా! ఒరిజినల్‌గా చెప్పాలంటే మీకు విండోస్ వర్డ్ వచ్చా, ఎక్సెల్ వచ్చా అనేది ఈ రోజుల్లో, ఏఐ ఉన్న రోజుల్లో ఇలాంటి వాటికి రిటన్ ఎగ్జామ్ కంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టి మీకు ఒక టాస్క్ ఇచ్చి దాన్ని ఫుల్‌ఫిల్ చేయమంటే అది బాగుండేది. బట్ మనకి ఇంకా అంత టెక్నాలజీ అప్డేట్ కాలేదు. స్టిల్ చూడండి, వీటిలో మీరు పవర్ పాయింటే ఒక వ్యక్తి 1 మంత్ నేర్చుకోవచ్చు. దాంతా కాన్సంట్రేట్ చేయొద్దు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలిస్తే చాలు. దీనికి సంబంధించి నేను ప్రాపర్‌గా మీరు ఏం చదవాలనేది సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో కంప్యూటర్‌కి సంబంధించి మీరు ఏం చదవాలి? ఎందుకంటే ఇక్కడే కొంచెం ఎక్కువ మంది యాస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి చదవాలి సార్ అనేది, దాని గురించి నేను ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు మంచి వీడియోస్ చేస్తాను. డోంట్ వరీ. సో, ఇక్కడ మీకు దేని నుంచి ఎన్ని ఎగ్జామ్ మార్క్స్ వస్తాయంటే చూడండి. ఆహ్, కోర్‌కి 70 మార్క్స్ ఉంటాయి. ఇందులో జనరల్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి 5 మార్క్స్ స్టార్టింగ్‌లో. జనరల్ అవేర్‌నెస్ 7 మార్క్స్. కంప్యూటర్ సైన్స్ నుంచి 5 మార్క్స్. ఇంగ్లీష్ నుంచి 5 మార్క్స్ అండ్ యాప్టిట్యూడ్. ఈ 7, ఈ 5, 8 ఓకే. 13 మీరు ఈజీగానే చేసేస్తారు. ఇంగ్లీష్‌లో కూడా ప్యాసేజెస్ అవి కొంచెం బానే చేస్తారు. మనం కొంచెం మార్క్స్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది కంప్యూటర్ దగ్గర.
ఇంకో జనరల్ అవేర్‌నెస్ ఈ 7+5 12 మార్క్స్‌ని కొంచెం బాగా కాన్సంట్రేట్ చేసుకోండి. మీరు మీ సబ్జెక్ట్ 70 మార్క్స్ ఎంత ఇంపార్టెంటో ఈ 30 మార్క్స్ నుంచి వచ్చే మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్‌గా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ వీటిలో ఈజీగా చేసుకోగలుగుతారు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎవరో ఉన్నారనుకోండి. ఈ పేపర్ ఈజీ ఈ 30 మార్క్స్ తెచ్చేసుకుంటారు. మీరంతా కష్టపడి తెచ్చుకున్న మెషిన్స్‌లో మార్క్స్ కంటే వీళ్ళ మార్క్స్ ఎక్కువుంటాయి. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆల్సో. ఇక్కడ వన్ బెస్ట్ థింగ్ అనలేము కానీ వన్ గ్రేట్ థింగ్ ఫర్ యూ పీపుల్ గుడ్ న్యూస్ అనుకోండి మీరు. నో నెగెటివ్ మార్కింగ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే. ఇది కొంచెం మీకు హ్యాపీ. ఎందుకంటే మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి నెగెటివ్ మార్కింగ్‌లో ఎక్కువ మార్క్స్ లూజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో, ద రిక్రూట్‌మెంట్ అలాంగ్‌మెంట్ అండర్ ద రిక్రూట్‌మెంట్ డిస్కమ్ లోకల్ సో, లోకల్ క్యాండిడేట్స్ మీరు 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి. ఈ ఈ ఈ రిలేషన్స్ అన్నీ మీరు రెగ్యులర్‌గా అన్నిట్లోని చూసేదే కాబట్టి ఐయామ్ నాట్ గోయింగ్ త్రూ దిస్ పార్ట్. సో, రిజర్వేషన్ పార్ట్ ఇవన్నీ. మనం మెయిన్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ దీని గురించే డిస్కస్ చేద్దాం. సో, దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ కవర్డ్ హియర్. అప్లికేషన్ ఫీ వచ్చి 1000 రూపీస్ మీకు. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ 30థ్ మనం స్టార్ట్ అవుతుంది. 20థ్ ఎండ్ అవుతుంది. 20థ్ వరకు దయచేసి వెయిట్ చేయొద్దు. 30వ తారీఖునే మనం అప్లికేషన్ ఫిల్ చేసేస్తాం. దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ మీరు అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ గురించి కూడా ఉంది. ఇక్కడ చూడండి. The Southern Power Distribution Limited keep on utilization of information technology for automation of various activity to government ensure accuracy and transparency. A computer-based test for recruitment is adopted. In order to bring the utmost transparency and accuracy on the lines of recruitment conducted by the government of Andhra Pradesh, the AP SPDCL recruitment computer shall be conducted in order to do away with the offline cumbersome process that involves large human issues and all. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఏముంటుందంటే ప్రీ ఎగ్జామినేషన్ వర్క్. అంటే రిజిస్ట్రేషన్ చేయడం, అప్లికేషన్ ప్రాసెసింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఈ పార్ట్ అంతా ఉంటుంది. తర్వాత హాల్ టికెట్స్ మీకు అప్లై చేస్తారు. ఓకే. సో, ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి అవి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తం అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మీకు. సో, సో ఈ మొత్తం అన్ని సెంటర్స్‌లోని మీకు ఎగ్జామ్స్ జరుగుతుంది. 40 సెంటర్స్ ఇచ్చారు. 47 ఇవి మన ఆంధ్ర, తెలంగాణలో. తెలంగాణలో ఇచ్చారా? ఓన్లీ ఆంధ్ర. అదర్ స్టేట్స్ ఓన్లీ ఆంధ్ర. అదర్ స్టేట్స్‌కొచ్చేసరికి మీకు తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా వరకు ఇచ్చారు. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది మనకి? ఆగస్ట్ 22 అండ్ ఆల్సో 22 నుంచి 29 వరకు ఉంటుంది. కంప్యూటర్ బేస్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ క్వాలిఫైడ్ ఆల్ ద నోటిఫైడ్ పోస్ట్ ఫ్రమ్ 22 ఆగస్ట్ టు 29. ఎగ్జామ్ 8 డేస్ జరగడం ఏంటి సార్? మేము 8 డేస్ ఎగ్జామ్స్ రాయాలా అంటే లేదు. షిఫ్ట్ వైస్ అంటే గేట్ ఎగ్జామ్ చూస్తారు కదా మీరు. గేట్ ఎగ్జామ్ లాగే ఇక్కడ కూడా ఈసారి మీరు లాస్ట్ ఇయర్ గేట్ ఎగ్జామ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 2 సార్లు జరిగింది. జరిగినప్పుడు ఎప్పుడైనా సరే నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పేపర్స్ ఏమి ఉండదు. 22 రాసిన వాళ్ళకి ఒక పేపర్ వస్తుంది. 23 రాసిన వాళ్ళకి ఇంకో పేపర్ వస్తుంది. సో, ఈ నార్మలైజేషన్‌లో ఏంటంటే యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకొని యావరేజ్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఎగ్జామినేషన్స్ ఎందుకు ఎన్హాన్స్ చేశారంటే, రెడ్యూస్డ్ బేసింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఆర్ ఇవి ఇంకా పెంచొచ్చు, తగ్గించొచ్చు బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పీపుల్ అప్లైడ్. ఫర్ ద డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది మీరు ఇది కీప్ ఆన్ ఫాలోయింగ్ అయితే విద్యుత్ రిక్రూట్మెంట్ అనే దాంట్లో మీకు అప్డేట్స్ వస్తా ఉంటాయి. సో, బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, కేటగిరీస్ అండ్ కమ్యూనిటీ వైస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఇండికేటెడ్ ఇన్ 1 and 2. సో, ఇక్కడ నార్మలైజేషన్ ప్రొసీజర్ గురించి చూడండి. నార్మలైజేషన్ ప్రొసీజర్ టెక్నిక్ విల్ బి అడాప్టెడ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఏడబ్ల్యూఈ. ఓకే. సో, ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ ఎట్లా చేస్తారంటే, ఇది బేసిక్ ఫార్ములా. ఏ ఎగ్జామ్‌లో అన్నా ఫాలో అయ్యేది ఆల్‌మోస్ట్ ఇదే. చూడండి, సపోజ్ జేత్ క్యాండిడేట్ 8థ్ షిఫ్ట్‌లో అంటే మీరు ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక 8 షిఫ్ట్‌ల్లో ఎగ్జామ్స్ జరుగుతుంది. ఈరోజు ఒకళ్ళు, నెక్స్ట్ డే ఒకళ్ళు అలా రోజు ఒక్కొక్క 8 షిఫ్ట్‌లో డిఫరెంట్ ఎగ్జామ్స్ జరుగుతుంది. మీరు క్యాండిడేట్ నంబర్ 5 హూ హాస్ రిటన్ దిస్ ఎగ్జామినేషన్ ఆన్ విచ్ పర్టిక్యులర్ డేట్ ఫోర్త్ షిఫ్ట్‌లో రాసారనుకుందాం. సో, you are the jth candidate written in the 4th shift. For example, okay.
సో, హౌ మెనీ మీకొచ్చిన మార్క్స్ కాకుండా, మీ నార్మలైజ్డ్ మార్క్స్ ఎలా సో, మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి మీకు సీట్ ఇవ్వరు. మీ నార్మలైజ్డ్ మార్క్స్ అనేవే ఇక్కడ ఇంపార్టెంట్. ఎట్లా కాలిక్యులేట్ చేస్తారంటే, సింపుల్ రూల్ ఏంటంటే, మీ పేపర్ టఫ్‌గా ఉందనుకోండి, ఆ రోజు రాసిన వాళ్ళందరూ కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదనుకోండి, అప్పుడు ఆ కేస్‌లో ఏమవుతుంది, ఎగ్జామ్ మీరు తక్కువ మార్క్స్ తెచ్చుకున్నా సరే, దాని నార్మలైజ్డ్‌లో మీ మార్క్స్ పెంచుతారు. మీ పేపర్ ఆ రోజు చాలా ఈజీగా ఉంది. రాసిన వాళ్ళందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చేసినాయి అనుకోండి, ఆ రోజు మీ స్కోర్‌ని కొంచెం తగ్గిస్తారు. ఎట్లా చేస్తారో చెప్తాను. దీంట్లో ఇంకొక పాయింట్ డౌట్ రావచ్చు మీకు. సార్ నేను రాసిన రోజు అందరూ టాపర్స్ రాస్తే ఏంటి సార్ పరిస్థితి? లేదా నేను రాసిన రోజు అందరూ ఈజీ పీపుల్ రాస్తే అట్లా ఇంక దానికి కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. టాప్ ఇంత ఎక్స్ పర్సెంట్‌ని తీసుకొని దానికి యావరేజ్ కడతారు. సో, కొంతమంది ఒక్కొక్క రోజు బాగా ప్రిపేర్ కాని వాళ్ళు కూడా రాసేయొచ్చు కదా! సో, అట్లా జరగొచ్చు కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తారు. చూడండి ఇక్కడ. సో, హౌ డు యూ కన్సిడర్డ్ ఎ పర్టిక్యులర్ పర్సన్ మీరే జేత్ పర్సన్ రిటన్ ఆన్ ద ఐత్ షిఫ్ట్ కదా! సో, మీకు నార్మలైజ్డ్ మార్క్స్ ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, దిస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్ 0.1% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆల్ షిఫ్ట్స్ తీసేసుకొని, మొత్తం టాప్ 0.1%లో యావరేజ్‌గా ఎన్ని మార్క్స్ వచ్చాయి. అంటే హైయెస్ట్ ఒక విధంగా చెప్పుకోవాలి. దాని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తారు. ఎవరిని? దిస్ వన్. The sum of mean and standard deviation marks of the candidates in the examination considering all. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుసు కదా మీకు. ఆ మీన్ నుంచి అన్ని వాల్యూస్‌ని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని యావరేజ్ చేస్తారు. బేసిక్ ప్రాబబిలిటీ కదా! సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ సబ్ట్రాక్ట్ చేసి దెన్ ద యావరేజ్ ఆఫ్ టాప్ 0.1% ఆఫ్ మీ పర్టిక్యులర్ షిఫ్ట్‌లో ఆ యావరేజ్ తీసుకుంటారు. తర్వాత మీన్ మార్క్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఐత్ షిఫ్ట్. ఇది ఇక్కడ టోటల్ అంటే జనరల్‌గా తీసుకుంటారు. జనరలైజ్డ్ కండిషన్‌లో తీసుకుంటారు. ఇక్కడ మీ పర్టిక్యులర్ షిఫ్ట్‌లో కూడా ఆ కన్సిడరేషన్ తీసుకొని దెన్ దే విల్ మల్టిప్లై యువర్ ఆహ్, ఇ దిస్ వన్ యాక్చువల్ మార్క్స్ మీకు ఆ పర్టిక్యులర్ షిఫ్ట్‌లో ఎంతొచ్చిందనే దాంట్ నుంచి దే విల్ సబ్ట్రాక్ట్ విచ్ వన్ ఆ పర్టిక్యులర్ షిఫ్ట్‌లో ఉన్న మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ సబ్ట్రాక్ట్ చేసి దెన్ ఫైనల్లీ దే విల్ యాడ్ ద నార్మలైజేషన్ పార్ట్. Sum of the mean max of the candidates if in the shift having maximum mean and standard deviation. సో అప్ టు 5 డెసిమల్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారంటే 43.4215. బట్ ఇక్కడ 5 డెసిమల్స్ ఎందుకొస్తుంది? మన నెగెటివ్ మార్కింగ్ లేదు కదా అనుకుంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ యావరేజింగ్ వల్ల వస్తుంది. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా కావాలంటే దీని మీద ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను. 4, 5 ఎగ్జాంపుల్స్ తీసుకొని అసలు స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తారనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ డేటా సైన్స్‌లో మంచి ప్రాబ్లమ్. ఐ నో దట్. ఐ విల్ బ్రింగ్ సమ్ డేటా అండ్ షో యూ. మీకు ఒక క్లారిటీ రావడం కోసం మీకు దీని మీద కావాలంటే నేను సెపరేట్ వీడియో చేస్తాను. డోంట్ వరీ. ఈవెన్ ఇది గేట్ ర్యాంక్ కాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఇదే రూల్ ఫాలో అవుతారు. సో తర్వాత మనకి ద నోటిఫికేషన్ కవరింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ పేమెంట్ అండ్ ఎవ్రీథింగ్. ద సొల్యూషన్ ఆఫ్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ is authorized to dispose the computer based information relating to the recruitment of the post after 1 year from the date of declaration of the result, whichever is later. Request for furnishing any information related to after prescribed period will not. So మీరు 1 year, if you want you can ask for the key, that is the solution. ఓకే. సో మెరిట్ లిస్ట్ అనేది దేని బేస్ చేసుకుంటారు? మన సీబీటీ ఎగ్జామ్ బేస్ చేసుకొని చేస్తున్నారు. ఓకే. సో then you will be having certificate verification and all. There is no interview here. సో ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్. ఇక్కడ మీకు బాండ్ ఉండబోతుంది 2 ఇయర్స్‌కి. ఇక్కడ చూడండి. మినిమమ్ మీరు 5 ఇయర్స్ ఇందులో పనిచేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొబేషన్ ఆఫ్ 2 ఇయర్స్ ఫర్ విచ్ ద కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యునరేషన్ ఈస్ బీయింగ్ పెయిడ్. అంటే మొత్తం మీరు ఈ కంపెనీలో 7 ఇయర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ 7 ఇయర్స్‌లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపెనీతోనే ఉంటాయి. ఏమన్నా బాండ్ మిస్ చేస్తే మీరు ఒక 1,00,000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఆ కేస్‌లో ఎప్పుడు ఇన్ ద ఈవెంట్ ఎనీ ఎంప్లాయీ రిక్వెస్ట్ హిస్ హెర్ సర్టిఫికేట్స్ కావాల్సినప్పుడు ఆ పర్పస్ స్పెసిఫై చేసి మీరు 1,00,000 పే చేయాల్సి వస్తుంది. సో
మీరు మధ్యలో సర్వీస్ వదిలేస్తే 5 lakhs మీరు పే చేయాల్సి వస్తుంది. దాంతో పాటు మీకు తీసుకున్న సాలరీ మొత్తం వెనక్కిచ్చేయాలి. ఇది ఎక్కడైనా ఉండే కామనే. ఒకవేళ చూడండి, ప్రొబేషన్‌లో చేస్తే ఇది. ఆ తర్వాత 5 ఇయర్స్‌లో చేస్తే మీరు 10 లాక్. ఇదెందుకు ఇవన్నీ డిస్కస్ చేయడం వేస్ట్. మీరు మీరు హ్యాపీగా జాబ్ చేస్తారని అనుకుందాం. ఓకే. సో, ఇది కాకుండా so that is about this particular notification. Okay. Just 1 minute. సో, ఇప్పుడు మన మీకు ఎగ్జామ్ జరగబోయే డేట్ అయితే మీకు తెలుసు 22nd ఆగస్ట్‌న మీకు ఎగ్జామ్ జరగబోతుందనేది మీరు యూ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో, స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ జర్నీ నౌ ఇట్‌సెల్ఫ్. సో, ఇప్పటి వరకు స్టార్ట్ చేసి ఉండకపోతే వి హావ్ 2 బ్యాచెస్ గోయింగ్ ఆన్. సో, ఇప్పుడు మా బ్యాచెస్‌ని కూడా అకార్డింగ్‌లీ మనం మోడిఫై చేయబోతున్నాం. వి హావ్ కాంప్రిహెన్సివ్ బ్యాచ్. నౌ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వి ఆర్ స్టార్టింగ్ ద క్రాష్ బ్యాచ్. క్రాష్ బ్యాచ్‌లో మీకు ప్రతి సబ్జెక్ట్‌లో మినిమమ్ 200 క్వెషన్స్ టు 400 క్వెషన్స్. మినిమమ్ చెప్తున్నా. ఓకే. 200 అవ్వచ్చు. దానికి కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు. క్వెషన్స్ సాల్వ్ చేస్తాం. మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా లేదా తక్కువ టైంలో మీ సిలబస్‌ని కంప్లీట్ చేయాలనుకున్నా, కవర్ చేసుకోవాలనుకున్నా సరే, ఈ క్రాష్ బ్యాచ్ మీకు చాలా ఇంపార్టెంట్. చాలా హెల్ప్ అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్. సో, క్రాష్ బ్యాచ్‌లో మనం ఏం చేస్తామంటే మీకున్న నెట్వర్క్స్, డిజిటల్, అనలాగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, మెషిన్స్, యూటిలైజేషన్ ఇవన్నీ కూడా మనం we will cover from 20 to 25 hours. This one is covered in 20 to 25 hours. 20 to 25 hours. క్విక్ రివిజన్ లాగా థియరీ ఇస్తాము. థియరీతో పాటు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ విల్ సాల్వ్. దట్ టు దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉన్న క్వశ్చన్సే యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ వీ విల్ బి సాల్వింగ్ ఇట్ హియర్. సో కాంప్రహెన్సివ్గా దీని గురించి ఫుల్ వీడియో చేసి నేను తర్వాత మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాను. సో అట్లాగే మీ కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి 40 అవర్స్ చెప్పిస్తాం. మెషిన్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ 40 చేయిస్తాం. మిగతావి ఒక 20. ఇట్లాగా విల్ హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ కోర్స్ ఫర్ అరౌండ్ 300 అవర్స్. సో 300 అవర్స్ వీ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 45 to 50 days. సో రైట్ ఫ్రమ్ మీకు ఈ మండే అనేది మనకి ఎప్పుడొచ్చింది? 29th కదా! 29th తీసుకుంటే మీకు ఎగ్జామ్ వచ్చి ఆగస్ట్‌లో కదా! దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా మనమే కండక్ట్ చేస్తాం. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌కి సిలబస్ కంప్లీట్ చేసేసి, ఆ తర్వాత నుంచి వరుసగా డైలీ 1 ఎగ్జామ్ పెడుతూ మీ ఫైనల్ ఎగ్జామ్ ఆగస్ట్ 10th అనుకోండి. 10థ్‌కి సిలబస్ కంప్లీట్ చేసి 22nd వరకు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. దీంతో వి ఆర్ ప్లానింగ్ దిస్ సిరీస్ నౌ. సో దిస్ సిరీస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే క్రాష్ బ్యాచ్‌కొచ్చి. సో క్రాష్ బ్యాచ్‌లో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి 9705861166కి. I will give you the links and all. So course fees వచ్చి this crash batch we will offer you at the lowest possible fees. ఇది నేను రేపు మా టీమ్‌తో డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు మిడ్‌నైట్ కదా! సో నేనంటే మనకి ఇదే మిడ్‌నైట్స్ అన్నీ అలవాటే కాబట్టి నో ప్రాబ్లమ్. మిగతా వాళ్ళు పడుకొని ఉంటారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. సో హార్డ్లీ ఇట్ మే బి కమింగ్ ఔట్ టు బి ఎట్ ఎ వెరీ లో ప్రైస్, వెరీ రీజనబుల్ ప్రైస్. ఇది నేను అనుకుంటున్న ఫిగర్. ఇంకా తగ్గొచ్చు, ఒక 1000 పెరగొచ్చు. ఎగ్జాక్ట్‌గా చెప్తాను. ఇదే కాకుండా మీకున్న మైక్రో ప్రాసెసర్ కోర్స్ రేపు నేను లాంచ్ చేయబోతున్నాను. అది ఇండివిడ్యువల్ కోర్స్ కూడా లాంచ్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఎక్కడైనా చదివేసుంటే ఓన్లీ మైక్రో ప్రాసెసర్ కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అది కాకుండా మైక్రో ప్రాసెసర్‌తో పాటు కంప్యూటర్ ఫండమెంటల్స్‌కి సంబంధించిన కోర్స్ కూడా నేను డిజైన్ చేసి మోస్ట్‌లీ నేనే టీచ్ చేస్తాను. అది కూడా లాంచ్ చేస్తాను. అది జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఐ విల్ అనౌన్స్ అబౌట్ థట్. ఈ కోర్సెస్ ఫీజు జస్ట్ నేను 1000 పెట్టి ఎవ్రీబడీకి అఫోర్డబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తా. 25 అవర్స్‌లో మీరు మైక్రో ప్రాసెసర్ నేర్చుకోవడానికి రేపే దాన్ని లాంచ్ చేయబోతున్నా. ఓకే. జస్ట్ 1000 పే చేసుకోండి. మీరు చదువుకునేలాగా నేను ప్లాన్ చేస్తాను. అట్లాగే ఇది కూడా కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా జస్ట్ 1000 లోపే. ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గివ్ యూ ఎట్ ద లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్ ఫర్ ష్యూర్. దోస్ థింగ్స్ ఐ విల్ మేక్ ఏ సెపరేట్ డెడికేటెడ్ వీడియో టుడే ఇట్సెల్ఫ్. టుడే అంటే ఇప్పుడు నా టైం ఎంత అయింది? 1:30 కదా!
సో మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఫుల్ వేరే వీడియో చేస్తాం కాబట్టి అందులో మీకు మొత్తం టీమ్తో డిస్కస్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం షెడ్యూల్ ఇచ్చేస్తాం దీని గురించి ఏ రోజు ఏ క్లాస్ జరుగుతుంది ఎంత జరుగుతుంది అని. ఈ కోర్సు ఆల్రెడీ మా దగ్గర కాంప్రహెన్సివ్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి ఫ్రీగా ఇస్తాం. సో బికాజ్ వన్స్ వీ కమిట్ వీఆర్ ఆల్వేస్ కమిటెడ్. బికాజ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే సెప్టెంబర్ మిడ్కి సిలబస్ అయ్యేలాగా ఇప్పుడు ఆల్రెడీ బెస్ట్గా క్లాసెస్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇక్కడ ఐదర్ మేము నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచి ఇక్కడే సిలబస్ కంప్లీట్ చేస్తాం, నో డౌట్ ఇన్ ఇట్. బట్ స్టిల్ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడానికి ఇది కూడా మేము ట్రై చేద్దాం. సో 2 కోర్సెస్తో కలిపి తీసుకునే వాళ్ళకి ఐ విల్ గివ్ ఇట్ అట్ 9999. whoever takes this we will provide this. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు జస్ట్ వెయిట్ ఫర్ హాఫ్ డే. ఈరోజు ఈవినింగ్ కల్లా ఈరోజు మధ్యాహ్నంకి మీటింగ్ కండక్ట్ చేసి మా ఫ్యాకల్టీతో ఐ విల్ అనౌన్స్ ఆల్ ద డీటెయిల్స్. అట్లాగే జిఎస్ పార్ట్ 30 మార్క్స్కి కూడా విల్ డిజైన్ ఎ కోర్స్ అండ్ విల్ కమ్ అవుట్ విత్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ గైస్, సీ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఉన్న 2 monthsలో వితౌట్ ఎనీ డీవియేషన్స్ మీరు జాబ్ లీవ్ పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా అన్నీ చేసేసుకోండి. గివ్ యువర్ బెస్ట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.